పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడ్డ రోడ్లు 361 కోట్లతో మరమ్మతులు ప్రారంభించాం. డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి ద్వారా యువతకి 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారు. ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు. చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసి 217, 144 జీవోలు రద్దు చేశాం. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు 6,33,568 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం. 4,500 కోట్లతో 13,000 పంచాయతీల్లో 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం ద్వారా 7,315.74 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు. విశాఖ రైల్వే జోన్కు 2 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది. ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి 11,440 కోట్లు కేటాయింపులు జరిగాయి. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి.